16,347 ఉపాధ్యాయ పోస్టులు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకం. రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. మూడో సంతకం పెన్షన్లు 4,000కు పెంపు. నాలుగో సంతకం నైపుణ్య గణన. ఐదవ సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ అని చెప్పి కీలక ఎన్నికల హామీల అమలుకు తొలి రోజే పచ్చజెండా ఊపిండు. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎలక్షన్ టైంలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో, నిరుద్యోగులకు హామీ ఇచ్చారో, మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతా, నేను గెలిస్తే అధికారంలో కూటమి వస్తాయని చెప్పారు. ఆ మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం తొలి సంతకం మెగా డిఎస్సి పైన 16,347 పోస్టులకి నిన్న సంతకం పెట్టిండు. మొదటి సంతకం. రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. మూడోది 4,000 పెన్షను వృద్ధులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి. ఇట్లా వికలాంగులకి అయితే 6,000, మిగతా అన్ని రకాల పెన్షన్లు 4,000కి 3,000 నుంచి 4,000కి పెంపు. నాలుగోది స్కిల్ సెన్సెస్ అంటే నైపుణ్య గణన. ఐదోది అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ. 2014 నుంచి 19 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లని నిర్వహించారు. ఆ క్యాంటీన్లు మళ్ళా రినోవేషన్, పునరుద్ధరణ చేసే కార్యక్రమానికి 5 సంతకాలు నిన్న పెట్టిన పరిస్థితి. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో తనదైన ముద్ర వేయటం, ఆయన ప్రజల్లో విశ్వాసం, క్రెడిబిలిటీ కొంత గడిచిన ఎన్నికల్లో క్రెడిబిలిటీ సమస్య కొంత వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అంటే చేస్తారా లేదా అనే ఒక అనుమానాలు వచ్చింది. దాన్ని నివృత్తి చేస్తూ ఇప్పుడు స్పష్టంగా అన్న మాటకి నిలబడి ఉంటాడు, కట్టుబడి ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు అనే పద్ధతి కోసం ప్రజల్లో ఒక విశ్వాసం అయితే నింపే ప్రయత్నం చేశారు. తప్పనిసరిగా ఇది ఒక ముందడుగు అనుకోవాలి. ఎందుకంటే అన్న మాట ప్రకారం, అన్న విషయం ప్రకారం మొదటి సంతకాలు 5 చేసిండు. దాంట్లో మెగా డిఎస్సి అనేది పెద్ద ఎత్తున నిరుద్యోగుల్లో ఒక సంతోషకరమైన విషయం. గడిచిన 5 సంవత్సరాల్లో డిఎస్సి నోటిఫికేషన్ లేదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాను నిరుద్యోగులు చెప్పిండు. నిరుద్యోగులు నమ్మారు. నిరుద్యోగుల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, వాళ్ళ విశ్వాసాన్ని విఘాతం కలగకుండా, వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చిండో హామీ ప్రకారం మొట్టమొదటి సంతకం అయితే పెట్టారు. ఇది కూడా టైం డెడ్ లైన్ పెట్టారు, టైం బౌండ్ ప్రోగ్రామ్. డిసెంబర్ కల్లా పూర్తి చేయాలట రిక్రూట్మెంట్ కూడా. ఏదో వేసిన సంతకం పెట్టినట్టు కాకుండా డిసెంబర్ కల్లా రిక్రూట్మెంట్ ఆర్డర్స్, వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పారు. ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఒక కొత్త వరవడిని సృష్టించే కార్యక్రమం చేస్తాను. ఈ సంతకాలు పెట్టే కార్యక్రమం కానీ, అది కూడా బాధ్యతలను అక్కడ కూర్చోబెట్టుకొని, నిరుద్యోగులు అయితే నిరుద్యోగులు, వికలాంగులకు సంబంధించిన పెన్షన్ అయితే వికలాంగులు, ఒంటరి మహిళలు అయితే ఒంటరి మహిళలు అక్కడ ఎదురుగా కూర్చోబెట్టుకొని వాళ్ళ సమక్షంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వీటికి సంబంధించిన సంతకాలు కూడా పెట్టిన పరిస్థితి. అదేవిధంగా ఆయన కొంత వరవడి కూడా మారినట్టు అనిపిస్తుంది. ఎక్కడైనా కాన్వాయ్లో పోతుంటే గతంలో పబ్లిక్ ఉన్నా కానీ రిసీవ్ చేసుకోపోయేది, ఇప్పుడు ఆగి నిల్చొని వాళ్ళ కారు దిగి వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళ బాధ ఏదో ఇనే పరిస్థితి ఇప్పటికీ 2-3 సార్లు మనం కౌంటింగ్ తర్వాత చూసినాం. ఇప్పుడు ఇంకోటి, జగన్కి సంబంధించి విద్యా కానుకలు, కిట్లలో పిల్లలకి ఇచ్చే, స్కూల్ పిల్లలకి ఇచ్చే బుక్స్, వాటిపైన జగన్ ఫోటోలు ఉన్నాయని చెప్పి అధికారులు కొంత సంశయిస్తే కూడా వాటిని జగన్ ఫోటోలు ఉన్నప్పటికీ గవర్నమెంట్ సొమ్ముతోని మనం ముద్రించిన కాబట్టి వాటిని పంపిణీ చేయండి, ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ యొక్క ప్రజాధనాన్ని వృధా చేయొద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇది ఒక రకంగా హుందాతనమే. ఎందుకంటే ఇలా మన జగన్ ఉండొచ్చు, ఇలా చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, రేపు ఇంకోళ్ళు ఉండొచ్చు, కానీ ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఏదైతే పుస్తకాలు కానీ ఇంకోటి కానీ వాటిని వాళ్ళ యొక్క పర్సనల్ ఈగోస్ కోసం వాటిని పక్కన పెట్టేయండి, ప్రజాధనం వృధా అయినా పర్లేదు, నా ఫోటో వేయండి అనే పరిస్థితి కాకుండా, ఒక రకంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టైల్ని ఫాలో అవుతున్నట్టు కొంత ట్రెండింగ్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో చేస్తున్నారు. వాస్తవం కూడా అది ఒక రకంగా ప్రజాధనం వృధా కాకుండా, ప్రజలకు సంబంధించిన సొమ్ముని వృధా చేయకుండా నిర్ణయం తీసుకోవడం అనేది ఒక విజ్ఞతతో కూడింది, హుందాతో కూడిన నిర్ణయమే.